వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె 35వ రోజుకు చేరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు మాట్లాడుతూ అంగన్వాడీలను పండుగ రోజు కూడా రోడ్డు మీద పడేసిన పాపం దుర్మార్గ ప్రభుత్వ వైఎస్ఆర్ పార్టీదేనని విమర్శించారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు లాగా లక్షల జీతాలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. వారు అడిగిన న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా మేనమేషాలు లెక్కిస్తుండడం సిగ్గుచేటని అన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి విజయలక్ష్మి, అంగన్వాడీ నాయకులు ఏలూరు ప్రాజెక్టు కార్యదర్శి దుర్గాభవాని, సోములమ్మ, ఏ కనకదుర్గ, సీతామహాలక్ష్మి, హైమావతి, సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని గత 35 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజున కూడా వీధుల పాలై రోడ్ల మీద నిరసన చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2-3 సిట్టింగ్లు వేసినా కూడా మొండిగా వ్యవహరించి సమస్య పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరిస్తుంది. ప్రధానంగా అంగన్వాడీ కోరుకునేది కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, ఫేస్ యాప్లు రద్దు చేయాలని, లబ్ధిదారులకి న్యాయమైన సరుకులు ఇవ్వాలని, అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని కోరుతున్నారు. ఏం గొంతెమ్మ కోరికలు కావు. మంత్రులు ఎమ్మెల్యేలు పొందుతున్నట్టు 2 లక్షలు 3 లక్షల వేతనాలు పొందట్లేదు. బొత్స సత్యన కానీ సజ్జలు కానీ ఏది కూడా చర్చలకు ముందుకు రావట్లేదు. ముఖ్యమంత్రికి ఇవన్నీ కూడా తెలిసింటూ కూడా తెలియనట్టుగా నిద్ర నటిస్తున్నాడు. దున్నపోతమే వర్షం పడినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం కానీ ఈ పండగ అయిన వెంటనే పరిష్కారం చేయకపోతే రాను రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఈ ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయకపోగా ఎస్మా చట్టం తీసుకొచ్చింది. 1971లో కూడా ఇందిరాగాంధీ ఈ ఎస్మా చట్టం రైల్వే ఉద్యమంలో ప్రయోగించి ఆ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఎస్మా చట్టం తీసుకొచ్చింది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వీళ్ళు గౌరవ వృత్తి పొందిన వాళ్ళు తప్ప వీళ్ళ మట్టికి ఎస్మా చట్టంకి అర్హులు కాదు. ఎస్మా చట్టం బిగించిన రూల్ లేదు. కానీ ప్రభుత్వం ఎస్మా చట్టం ఉపయోగించి భయపెట్టాలని చూస్తుంది. దీని మట్టికి ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీ సంఘం ఊరుకునే సమస్య లేదు. ఈ ప్రభుత్వం వెంటనే బేషరతుగా చర్చలకు వచ్చి సమస్య పరిష్కారం చేయకపోతే రాను రోజుల్లో గట్టి ఎత్తున పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలియజేసుకుంటాం. రోజులుగా మేము ఇలా కలెక్టరేట్ల దగ్గర మండల లెవెల్లో నిరసన ప్రకటిస్తున్నా కూడా జగనన్న గారికి మా గురించి ఏమీ తెలియడం లేదు. ఈ రోజునాడు మాకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఎంతో బతిలాడుకుంటున్నట్టు అడిగినా కూడా ఆయనకి మా గోడు వినబడట్లేదు. ఈరోజు గత 35 రోజుల నుంచి రోడ్ల మీద మేము ఇంత ఆడవాళ్ళమని కూడా చూడకుండా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాడు. పండగ కానుకగా మాకు పిలుపునిచ్చారు కదా, పండగ కానుకగా మాకు ఏమైనా మంచి విషయం చెప్తారని ఎంతో ఆశతో అందరం ఎదురు చూసాం. కనీసం మాకు మా ఆశ నిరాశ చేసింది కాకుండా డబ్బులున్నాయి కానీ జీతం పెంచను అన్న మాట చెప్పాడు. ఎంతో బాధపడ్డాం మేమందరం. ఈరోజు మాకు కనీసం వేతనం 26,000 ఇవ్వకుండా మమ్మల్ని ఇలాగే బాధపెట్టి రోడ్ల మీద ఇలాగే కూర్చోబెడితే మేము ఇంతకింత ఇంకా ముమ్మరం చేస్తాం కానీ ఈ నిరసనని అప్పుడే మేము ముగించాం. మాకు ఎప్పుడైతే 26,000 జీతం పెంచి జీవో ఇస్తాడో ఆ రోజు మేము సమ్మె విరమిస్తామని జగనన్న గారికి తెలియజేస్తున్నాము.